30,000 అయితే రేకులు పడతాయి. అదే అల్లుడు కట్నం మొత్తుకున్నాడు. మళ్ళీ ఏడ కొడతాం అమ్మ కుక్క అంటాడు. ఏడ కొడతావంటే ఏదో ఒకటి కానీ మరి కుప్పు ఉంటే అత్తలేవు కదా అని ఏదో ఒకటి చెయ్యాలి. అన్నీ మంచిగా చేసిండ్రు అయ్యి మంచిగా చేసినా కానీ ఇట్లా ఉండి అదే నల్లగా కనబడుతుంది అన్నం వండితే. ఇగో ఎట్లున్నాయో చూడు. మంచిగా చేసినప్పుడు నల్లగా కనబడతాయి. గడ్డ ముక్కిన బియ్యం వల్ల కనబడుతున్నాయి. అయితే అండే వరకు ఏమవుతుంది అన్నం ఎర్రగా కనబడుతుంది. కొంచెం బియ్యం ఆరా పుల్లు 15 కిలోలన్నీ అవుతాయి. పెడతాన్నా రోజు ఇన్ని రోజుకు కొన్ని పెడతాన్నా. ఒక్కసారి తీయరా సంచి తీయరా ఎలకలు కొడుతున్నాయి సంచి తీయరా అంటే నా మాట ఎవ్వరు వినలే. ఇవాళ తీస్తామమ్మీ రేపు తీస్తామమ్మీ అనుకుంటా గోడ పదన గుంజి కావచ్చు. అయ్యో బియ్యం కాడ నీళ్లు చిల్లకుంటా అంగవాడి ఇల్లు కడిగేది నేనే కాదురా. లే చిల్లనియరా మెల్లగా చీపురు ఇట్లా వండబెట్టి మెల్లగా దొబ్బుతాగా నేను కడుగుతా బాగా జాగ్రత్త కొద్ది. ఏం చేయాలి గట్లా చేస్తాండ్రు. ఇప్పుడు వీటికి పొట్టి 3 రోజులు చేసి నాకు జ్వరమే వచ్చింది బియ్యం చేసి. ఇప్పుడు లిటిల్ గారు లేడు కదా, లిటిల్ గారు లేనప్పుడు చేసుడు అయితే తొందరగా ఆడుంటే ఎక్కడ చేయనిస్తాడు, చేయనియ్యాడు. అటుని వారబోతాడు ఇటుని వారబోతాడు. అత్త అనుకుంటా పంపు వచ్చి మనిషిని దడపంది అస్సలు ఊకోడు. అవును. ఇప్పుడైతే ఫుల్ ఆడుతాడు ఆటాడ. అన్నీ అదే ఇంట్లో ఇడిచిపెడితే రోడ్డు కురుకుడేనా.